హాయ్ ఫ్రెండ్స్, మీరు అమెజాన్లో ఏదైనా ఐటెం ఆర్డర్ బుక్ చేసినా కానీ అదేవిధంగా డెలివరీ టైంలో కరెక్ట్ టైంకు మీకు డెలివరీ కాకపోయినా, ఒకవేళ డెలివరీ అయినాక కూడా కరెక్ట్ ప్రోడక్ట్ రాకుండా ఒకవేళ వచ్చిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం అమెజాన్ కస్టమర్ కేర్కు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా ఫ్లిప్కార్ట్కి సంబంధించి కస్టమర్ కేర్కు సంబంధించి ఏ విధంగా చేయాలో దానికి సంబంధించి అది చెప్పిన. బట్ మెయిన్గా ఏంటంటే ఫ్లిప్కార్ట్లో మనం కస్టమర్ కేర్కు చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. అమెజాన్లో అయితే ఆ విధంగా అయితే ఉండదు, తొందరగా అయితే కలుస్తుంది, తొందరగా కస్టమర్ కేర్ అనేది రెస్పాన్స్ అయితే అవుతారనమాట. ఫ్లిప్కార్ట్లో ఆ విధంగా కాదు. అదే ఫ్లిప్కార్ట్ దానికి సంబంధించి సులభంగా ఏ విధంగా చేయాలో ఆల్రెడీ దాని వీడియో చేసే కింద లింక్ ఇచ్చిన లింక్ కూడా చూడండి. ఇప్పుడు అమెజాన్ కస్టమర్ కేర్తో మనం ఏ విధంగా మాట్లాడాలో చిన్న సింపుల్గా నేను చెప్తానమాట. చూడండి, ఫస్ట్ అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో మీకు అడ్డం గీతలు అయితే 3 అడ్డం గీతలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, దాన్ని మెనూ అని అంటారు అనమాట. ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైకి ఈ విధంగా అయితే అనండి. ఫోన్ అయితే ఓవర్ హీట్ అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు కస్టమర్ సర్వీస్ అని ఉంది కదా, ఈ కస్టమర్ సర్వీస్ని అయితే ఓపెన్ చేయండి. గాలి అయితే బాగా పెడుతున్నది. మనం అయితే వీడియో చేసేటప్పుడు అయితే గాలి అయితే బాగా పెడుతుంటుంది అనమాట. గాలి పెడుతుంటుంది, అదేవిధంగా మైకులలో పాటలు గిటలు అయితే వస్తుంటాయి అనమాట. ఇదే డిస్టర్బెంట్ అయితే అవుతుంది అనమాట బయట చేస్తే. బట్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ ఉంది కదా చాట్ విత్ అజాన్ ఉంది కదా, అదైనా మీరు చాటింగ్ రూపంలో అయినా మీరు చేయవచ్చు అనమాట. బట్ మీరు చాటింగ్ కనుక చేస్తే మీతోటి కేవలం రోబోట్ మాత్రమే చేస్తాయి అనమాట. అమెజాన్కి సంబంధించి ఏవైతే ఉంటాయో రోబోటింగ్, ఆ రోబోట్లో మీతోటి చాట్ అయితే చేస్తుంది. మరి మనుషులతో మాట్లాడాలంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో ట్యాగ్ టు అజాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఈ విధంగా అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, డూ యూ నీడ్ హెల్ప్ యూ విత్ అజాన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్గా నేను దీని మీద క్లిక్ చేస్తే హౌ క్యాన్ వి హెల్ప్ యూ విత్ అజాన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ ఐటెం దీనికి సంబంధించి ఐటెంకు ఆర్డర్, ట్రాకింగ్ అండ్ డెలివరీ, క్యాన్సల్ ఆర్ రిటర్న్ ఐటెము, అదేవిధంగా పేమెంట్ ఏదైనా ఫెయిల్ అయిందా, దానికి సంబంధించి ఇన్వాయిస్ ఏమైనా కావాలా, అదేవిధంగా ఏమైనా ఇష్యూస్ కనుక ఏమైనా ఉన్నాయా అని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్న అదర్ ఇష్యూస్ అని ఉంది కదా, దీనికి సంబంధించి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయా అంతా కూడా ఇక్కడ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి చేసిన కాల్ అనేది డైరెక్ట్గా కలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఐటెం నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను చేస్తలేను. ఎందుకంటే ఈ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్ కేర్కు మీకు 5 నిమిషాలలో వాళ్ళే కాల్ చేస్తారు. ఎందుకంటే నాకు ఆ ఐటెం అంతా కూడా బాగుంది కాబట్టి నేను చేస్తలేను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి నేను చేస్తలేను. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మాట్లాడవచ్చు, కానీ ప్రాబ్లం లేనిది వాళ్ళతో ఏం మాట్లాడలేము కాబట్టి ఐటెం అయితే బాగుంది కాబట్టి నేను ఏం సెలెక్ట్ చేస్తలేను. ఒకవేళ మీకు ఐటెంలో ఏమైతే ప్రాబ్లమ్స్ కనుక ఉంటాయో ఆ ప్రాబ్లంకి సంబంధించి అంతా కూడా మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇది మనకు అమెజాన్ తొందరగా అవుతుంది అనమాట. అదే ఫ్లిప్కార్ట్లో మాత్రం మనకు చాలా లేట్ అవుతుంది. దానికి సంబంధించి ప్రాసెస్ వేరే ఉంటుంది. ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో అయితే చేసిన, కింద అయితే లింక్ అయితే ఇచ్చిన, చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.